ఖర్గేతో రేవంత్ రెడ్డి సమావేశం. ఒకేసారి పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణ నిర్ణయాలు సామాజిక సమీకరణాలను బట్టి ఉంటాయన్న సీఎం. పోలవరంపై శ్వేతపత్రం విడుదల. టీడీపీ టైంలోనే 72% పనులు పూర్తి. ప్రాజెక్టుకు జగన్ శాపంలా మారారన్న చంద్రబాబు. పోలవరంలో వైసీపీ తప్పు చేయలేదు. జగన్ ను చంద్రబాబు పదే టార్గెట్ చేస్తున్నారు. జగన్ పుంజుకుంటారని భయపడుతున్నారన్న అంబటి. పంట రుణమాఫీకి 2 లక్షల పరిమితి. 4-5 రోజుల్లో మార్గదర్శకాలు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదన్న సీఎం రేవంత్. తెలంగాణ డిఎస్సి పరీక్షలకు షెడ్యూల్ విడుదల. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు. 2 షిఫ్ట్లలో డిఎస్సి ఎగ్జామ్. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే షాక్. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. దొంగలతో కలిసే వాళ్ల గురించి బాధ లేదు. బీఆర్ఎస్ కొత్త నేతలను తయారు చేస్తుంది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దామన్న కేసీఆర్. జగన్ సెక్యూరిటీ కోసం 986 మంది పోలీసులు. పరదాలు కట్టుకుని తిరిగారన్న చంద్రబాబు. 196 మంది పోలీసులే ఉన్నారన్న పేర్ని. అల్పపీడనంతో 2 రోజుల పాటు వర్ష సూచన. కలెక్టర్లు, డీఆర్ఓలతో హోంమంత్రి అనిత సమీక్ష. ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం. రేపు ఉదయం కొండగట్టుకు పవన్ కళ్యాణ్. బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం. అంజన్నకు మొక్కులు చెల్లించుకోబోతున్న పవన్. పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటానన్న పల్లా. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. టీడీపీ క్యాడర్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపణ. కేసీఆర్ పిటిషన్ పై ముగిసిన వాదనలు. నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని పిటిషన్. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు ముహూర్తం. జూలైలో టెండర్లు, సెప్టెంబర్లో పనులు. వచ్చే వారం నిపుణుల కమిటీ వస్తుందన్న కోమటిరెడ్డి. జగిత్యాల కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్. సంజయ్ కు శుభాకాంక్షలు చెప్పిన అనుచరులు. అదే ఫ్లెక్సీపై తమ ఫ్లెక్సీ పెట్టిన జీవన్ అనుచరులు. ఏటూరు నాగారంలో సీతక్క పర్యటన. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి. కరకట్ట పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. ఏయూ వైస్ ఛాన్సలర్ రాజీనామా. వర్సిటీ ప్రతిష్టను జగన్ దిగజార్చారన్న గంట. బీసీ వైసీపీ నేతలా వ్యవహరించారని ఆరోపణ. బెజవాడలో విద్యార్థి అనుమానాస్పద మృతి. మదర్సాలో కుళ్లిపోయిన మటన్ నిల్వ. ఫుడ్ పాయిజన్ కారణమన్న పేరెంట్స్. ఏపీలో మరింత విస్తరిస్తున్న డయేరియా. తిరుపతి జిల్లాలో 11 మందికి చికిత్స. సీజనల్ వ్యాధులపై మంత్రి నారాయణ సమీక్ష. బాసర ప్రసాదాల్లో గోల్మాల్. టికెట్లు లేకుండా ప్రసాదాల అమ్మకం. తనిఖీల్లో తేడాను గుర్తించిన అధికారులు. శంషాబాద్ లో విషాదం. 2 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. 2 పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమం. హేమంత్ సోరెన్ కు ఉపశమనం. జార్ఖండ్ మాజీ సీఎం కు బెయిల్. తప్పుడు పత్రాలతో జైల్లో పెట్టారన్న హేమంత్. రాష్ట్రపతి స్పీచ్ కు ధన్యవాదాలు చెప్పాలన్న స్పీకర్. నీటి తర్వాతే ఏదైనా అంటూ రాహుల్ పంతం. మైక్ కట్ చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం.